అరవింద 4G పెట్టాను నేను. 3 రోజుల దాకా దీని రిజల్ట్ లేదు. 3 రోజుల తర్వాత నుంచి పాత పూత కిందగా మారింది. ఆ తర్వాత చిన్న దాని రిజల్ట్ కనిపించింది. 5 రోజుల తర్వాత చూస్తే తోట ఇంప్రూవ్ అయిపోయి పూత రావడం, కింద రావడం, ఇగురు రావడం, కొత్త ఎటువంటి ముడతలు పై పూత కానీ కింది ముడత కానీ ఎటువంటి నల్లి కానీ దోమ కానీ ఏది లేకుండా ఉండటం. దాని రిజల్ట్ వేరే చూపించింది. ఇప్పటి వరకు నేను కొట్టి 15 రోజులు అయింది. ఇప్పటి వరకు వేరే ముడత కానీ మందు కానీ ఏదైనా పిచికారీ చేయడం తప్ప కుదరలేదు. పురుగు కూడా ఏం లేదు స్వామి. చెట్టు సైడ్ బ్రాంచెస్ మస్తు వచ్చినాయి స్వామి. మీరు చూస్తే కానొస్తుంది స్వామి. అది మన చెప్పుడు కాదు, చూస్తే కానొస్తుంది స్వామి. బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయంటే చూస్తే దాని వస్తుంది స్వామి. మీరు మందు పట్టమని ఇట్లా చూస్తే నీకు కాదాలి స్వామి. అసలు అట్లా ఏం లేదు స్వామి. పక్క మట్టి గట్టెలు కూడా వచ్చి నన్ను 3-4 అడిగారు స్వామి. పక్క మట్టి వేరే వాళ్ళు వచ్చి ఎట్లా ఏం కొట్టావు అని అడిగితే నేను అరవింద స్వామి 4G కొట్టాను చెప్పాను సార్. తర్వాత ఆల్రెడీ ఒక 2-3 తీసుకుపోయారు సార్. మరి వాళ్ళు ఈ మధ్యన పుచ్చికారు చేస్తానన్నారు. వేరే మా బావ వాళ్ళు కానీ మా అల్లుడు వాళ్ళు కానీ 3-4 ఉన్నారు సార్ రైతులు. వాళ్ళు అడిగారు సార్ పక్కన వచ్చి తీసుకెళ్తానని చెప్పారు సార్. ఇంకొచ్చి ఇప్పుడు 15 రోజులు అయింది సార్. అయితే 3 days దాకా ఏం రిజల్ట్ ఏం అనిపించలేదు. ఆ తర్వాత మనకు ఇంప్రూవ్ అయిపోయింది ఆ మందు. మెక్క మస్తు ఉంది స్వామి. మెక్క కొట్టడం కానీ ఏదైనా ఇది లేదు. ఇది కొట్టిన తర్వాత పిండి సాగిందా స్వామి? అంతే ఉందా? సాగింది స్వామి. పాత పూత వరకు పిండి వచ్చింది స్వామి. కొత్త పూత వచ్చేసి